ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్కామ్ ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే లైక్ వాళ్ళ నెంబర్ +92 అని ఉండి వాట్సాప్తో కాల్ వస్తుంది. మనకు కాదు, మన పేరెంట్స్కి వెళ్ళిపోతుంది ఇండియాలో. మనమేమో అబ్రాడ్లో ఉంటాం. మన టైమింగ్స్ అక్కడ, వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్. మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అరౌండ్ 3 o'clock 4 o'clock ఇక్కడ ఉన్నప్పుడు ఇండియాలో తెల్లారిపోతుంది కదా. తెల్లారిపోయినప్పుడు అక్కడ కాల్స్ లిఫ్ట్ చేస్తారు పేరెంట్స్కి. ఇట్లా మీ అబ్బాయి ఇరుక్కున్నాడు, ఇట్లా పోలీస్ కంప్లైంట్ అయింది, మీరు మనీ పంపండి, అది ఇది అని చెప్పి మనీ గుంజుతారు. సో ఇలా లాస్ట్ ఇయర్ మాకు జరిగింది సేమ్. మా గ్యాంగ్కి మొత్తం A to Z ఒక అబ్బాయి ఫ్యామిలీ మస్తు టెన్షన్ పడింది. సో అలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇక ఎట్లుంటుంది, బెలూన్ చుట్టూ ఈగలు వాలినట్టు ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కసారి మళ్ళీ మాకు లాస్ట్ ఇయర్ అయింది. సో నేను గెస్ చేస్తున్నా ఈ ఇయర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఇట్లా ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తగా +92 అని మెన్షన్ చేసి మీ పేరెంట్స్కి చెప్పండి, ఇలా +92 వస్తుంది. సో అలా కాల్స్ లిఫ్ట్ చేయకండి, వాట్సాప్లో కూడా అది ఇది అని. అండ్ ఇంకో కుదిరితే మీరు ఎట్లా అంటే, మీరు నైట్ పడుకునేటప్పుడు జస్ట్ మీ ఫాదర్కో మదర్కో ఆర్ఎల్స్ మీ బ్రదర్కి ఎవరు ఉంటే వాళ్ళకి నేను ఇంట్లోనే ఉన్నాను ఇలా మెసేజ్ చేసి పడుకోండి, సరిపోతుంది. సో అది కూడా మీకు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ అన్నట్టు, మీ పేరెంట్స్ కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే దేశం కానీ దేశంలో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టు మనం మన పేరెంట్స్కి కన్వే చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఉండండి, స్కామ్స్కి ఎలాంటివి ఉండండి. సో లాస్ట్ ఇయర్ నేను ఇలా జరిగినప్పుడు డైరెక్ట్ నేను ఎంబసీకే, మన ఇండియా ఎంబసీకి అండ్ ప్యారిస్ ఎంబసీలో కూడా కంప్లైంట్ రేజ్ చేశాను. వాళ్ళు కాల్ చేశారు, మెయిల్స్ పెట్టాను, అన్నీ చేశారు. ఒక దానికైతే రిప్లై వచ్చింది మంచిగానే. సో రియాక్ట్ అయ్యారు. సో మీరు కూడా కొందరు జాగ్రత్తగా ఉండండి.